హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ మనం కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీడియాలోకి వెళ్ళి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకుందాం, ఏదో ఒక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్. దాని తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు కావాల్సిన పిక్చర్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కీ సింబల్ని సెలెక్ట్ చేసుకుందాం. కీ సింబల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం అది కొంచెం అడ్జస్ట్ జరుపుకుంటూ ప్లస్ మైనస్ని సెలెక్ట్ చేసుకుంటూ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవటమే, సింపుల్. ఇట్లా జూమ్ ఇన్ చేసుకొని ప్లస్ సింబల్ నొక్కిన తర్వాత జూమ్ ఇన్ చేసుకొని మళ్ళీ ఇట్లా సైడ్కి జరుపుకుంటూ మళ్ళీ ప్లస్ సింబల్ని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ జూమ్ అవుట్, అంటే మీకు ఎంతవరకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ కావాలో అట్లా చేసుకోవచ్చు. అది నేను చేస్తున్నట్టు మీరు చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ పిక్చర్ని సైడ్కి జరుపుకుంటూ మళ్ళీ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి మళ్ళీ జూమ్ ఇన్, ఇట్లా నేను చేస్తున్నట్టు మీరు చేసుకోండి. సేమ్ సింపుల్. చూసారా నేను ఎట్లా జూమ్ ఇన్ చేశానో? మళ్ళీ సైడ్కి జరుపుకొని మళ్ళీ ప్లస్ సింబల్ని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ జూమ్ అవుట్. చూస్తున్నారు కదా ఎట్లా చేస్తున్నానో? అది జూమ్ అవుట్ లేకపోతే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీకు ఇష్టం వచ్చినట్లు మీరు పిక్చర్ని ఇట్లా యానిమేషన్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా? ఆ తర్వాత మళ్ళీ పిక్చర్ని సైడ్కి జరుపుకొని మళ్ళీ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి మళ్ళీ ఇట్లా నేను లెఫ్ట్ సైడ్కి జరుపుదాం అనుకున్నా, లెఫ్ట్ సైడ్ జరుపుతున్నా. లెఫ్ట్ సైడ్ కన్నా మనకి పైన అయితే బాగుంటుంది, అందుకని మళ్ళీ నేను లెఫ్ట్ సైడ్ కాకుండా టాప్ సైడ్ జరుపుకుంటున్నా. చూడండి, ఇట్లాగనమాట, సింపుల్. మళ్ళీ సైడ్కి జరిపి మళ్ళీ టాప్ నుంచి బాటంకి వస్తున్నాను. చూడండి, చూసారా? ఇదన్నమాట. ఇట్లా ఇట్లా జరుపుకోవడమే. ఇట్లా మీకు ఇష్టం వచ్చినట్టు జరుపుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఒక్కసారి ప్లే చేసి బ్యాక్గ్రౌండ్ అంతవరకు ఉంది కాబట్టి అంతవరకు తీసేద్దాం. చూసారు కదా ఎట్లా యానిమేషన్ అవుతుందో, ఎట్లా పిక్చర్ ఎట్లా మూవ్ అవుతుందో, అది పైనుంచి కిందకి అట్లా. సింపుల్ అండి, సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.